కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, వేదన వచ్చిందని, ఎవరో ఏదో అన్నారని, పలానా ప్రార్థనకు జవాబు రావట్లేదని ఏం చేస్తారో తెలుసా? ఇంట్లోనే కూర్చొని ఏడుస్తూ 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 ఉంటారు. తలుపులన్నీ వేసేసుకొని కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? ఫ్లాష్ బ్యాగులకు వెళ్ళిపోతారు. మొత్తం చిన్నాడితనం నుండి పెళ్ళైనప్పటి నుంచి ఏం జరిగిందో ఏంటో మొత్తం ఆలోచించి 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 ఏడుస్తూ ఉంటారు. నేను మాట అంటూ ఉంటాను, అలా ఇంట్లో అన్ని తలుపులు వేసేసుకొని నువ్వే ఏడుస్తూ 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 ఉంటే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? దొరకనే దొరకదు. నీ కన్నీళ్ళు వేస్ట్, ఆ కన్నీళ్ళు వేస్ట్. అదే నీ సమస్యకు పరిష్కారం కావాలంటే, నువ్వు ఎదుర్కొంటున్న కఠినమైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే, జవాబు కావాలంటే, నీ ప్రశ్నలకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడున్నాడు. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మందిరములో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము కూడా మన జీవితాల్లో కఠినమైన ప్రశ్నలు ఏమైనా ఉండొచ్చు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, కుటుంబ సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా, అలాగే బిడల సమస్య అయినా, ఏ కఠినమైన సమస్యలు గుండా మనం వెళ్తున్నా, ఏ కఠినమైన ప్రశ్నలు మనకున్నా, నిజంగా నా జీవితంలో ఇది జరుగుతుందా, నా జీవితంలో ఈ కఠినమైన ప్రశ్నకు జవాబు దొరుకుతుందా అనేటువంటి 100 ప్రశ్నలు నీకు ఉండుండొచ్చు. ఏ ప్రశ్నలు ఉన్నా సరే, ఏ కఠినమైన ప్రశ్నలు ఉన్నా సరే, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, నువ్వు అదే విశ్వాసంతో దేవుని మందిరానికి రావాలి. ఎందుకనంటే అన్ని ప్రశ్నలకు నా యేసుక్రీస్తు ప్రభు దగ్గర సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ there is only one answer. The answer is Jesus Christ. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా.